ఇప్పుడు యాక్చువల్లీ మనకి పట్టు వస్తుందని తెలుసు. సో పట్టు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందని శివకుమార్ గారు చెప్పారు. శివకుమార్ గారు ఒకసారి మీ గురించి మా ప్రేక్షకులందరికీ ఒకసారి చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఎన్ఎం శివకుమార్. మాది భూదాన్ పోచంపల్లి గ్రామము. మాది శ్రీరంజన్ ఇక్కత్ దై అండ్ ఆర్టిజన్స్ అండ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. మేము 2020 సంవత్సరంలో మేరు అంటే మల్టీ డ్రిల్లింగ్ యూనిట్ స్థాపించడం జరిగింది. దాని తర్వాత మొన్న 2025 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెరికల్చర్ డిపార్ట్మెంట్ మరియు సెంట్రల్ సిల్క్ బోర్డు వారు మాకు ఏఆర్ఎం శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వము 50% సబ్సిడీ, రాష్ట్ర ప్రభుత్వం 25% సబ్సిడీ, మాది 25% సబ్సిడీ. ఈ యొక్క ఏఆర్ఎం వచ్చేసి మేము తెలంగాణలో ఇది ఒక 3వ యూనిట్గా మేము నెలకొల్పడం జరిగింది. ఇది వచ్చేసి మల్బరీ కకున్ మేడం. ఇది వచ్చేసి మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులు దీన్ని బైవోల్డెన్ కకున్ అంటారు దీన్ని. ఈ బైవోల్డెన్ కకున్ వచ్చేసి జనగామ కకున్ మార్కెట్, సికింద్రాబాద్లో ఉన్నటువంటి తిరుమలగిరి కకున్ మార్కెట్లో మేము ఓపెన్ యాక్షన్లో ఈ యొక్క కకున్స్ మేము తీసుకుంటాము. ఈ బైవోల్డెన్ మల్బరీ కకును ఇది 6.5 కిలోల నుండి 7.5 కిలోల వరకు 1 కిలో దారం వస్తుందండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బైవోల్డెన్ మల్బరీ కకున్ 700 రూపాయల నుంచి 800 రూపాయల వరకు ఇది మేము రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఈ బైవోల్డెన్ కకున్ వచ్చిన తర్వాత ఈ రైతుల నుండి నేరుగా మేము మాకు యూనిట్ తీసుకొని వచ్చి ఇటు నుండి దీన్ని మేము ఈ యొక్క యూనిట్లో చేస్తాం మేడం. రండి. దీంట్లో వేస్తాం మేడం, దాంట్లో వేస్తాం. ఇది 40 degrees టెంపరేచర్ వాటర్ ఉండాలి. ఇది 40 degrees టెంపరేచర్ వాటర్ ఉండి ఈ వాటర్ ఇందులోకి లిఫ్ట్ చేసుకుంటుంది. దీంట్లో ఇది హాఫ్ బాయిల్డ్ అయిపోతుంది. కకున్ హాఫ్ బాయిల్డ్ అయిపోయి దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కకున్లో వాటర్ ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత ఇందులో నుంచి ఇందులో పడిపోతుంది. ఈ కకున్ ఇందులో పడ్డ తర్వాత ఇది ఇప్పుడు కకున్ ఇది హాఫ్ బాయిల్డ్ అయిపోయింది. ఇది ఒక కకున్ వచ్చేసి 1.5 కిలోమీటర్ థ్రెడ్ వస్తుంది. ఇందులో 1.5 కిలోమీటర్ దారం వస్తుంది. ఇందులో మా దగ్గర వచ్చేసి ఇది వార్ప్కు 36 denier యూజ్ చేస్తాము. వెబ్ట్కి వచ్చేసి 40-44 denier. వార్ప్కి ఏమో 2 దారాలు యూజ్ చేస్తాము, వెబ్ట్కి 5 దారాలు యూజ్ చేస్తాము. ఇది 5 అంటే ఇది 40-44 denier అంటే 13 నుంచి 14 కకున్స్ సార్తో 1 దారం వస్తుంది. మళ్ళీ దాన్ని 5 ప్లేగా దాన్ని వైండింగ్ డబ్లింగ్ ట్విస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇందులో అయిన తర్వాత ఇందులో మల్బరీ యారాన్ని మొత్తము ఈ ఆటోమేటిక్ ద్వారా తీసుకొని అందులో వేస్తుంది. అందులో వేసిన తర్వాత ఒక్కొక్క బేషన్కి ఒక్కొక్క ట్రేకు ఎన్నెన్ని కకున్స్ కావాలో అన్నెన్ని కకున్స్ అందులో వేస్తాము. అది వేసిన తర్వాత మళ్ళీ రొటేట్గా అది తిరుగుతూ ఉంటుంది. తిరిగిన తర్వాత మీకు అక్కడ చూపిస్తాం. అందులో వస్తుంది మేడం. ఇట్లా రండి. అందులో హాఫ్ బాయిల్ అయిన తర్వాత అందులో వేసిన తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత ఇది బ్రెస్సింగ్ చేస్తుంది. బ్రెస్సింగ్ చేసిన తర్వాత ఇందులో దీనికి ఇస్తుంది. దీనికి ఇచ్చిన తర్వాత ఇట్లా తీసుకోమ్మా బాబు. ఇట్లా 1 by 1 ఇలా వస్తుంది, థ్రెడ్ వస్తుంది. ఇట్లా పట్టుకోండి. ఇది ఒక 2 కకున్ల దారం. ఇది దీనికి 1 దారం వస్తుంది. అన్ని పట్టు గూళ్ళు లేదు. ఇది పొడుగు, ఇది పొడుగు చచ్చిపోతాయి. ఇందులో వచ్చిన తర్వాత ఇది చూడండి మేడం, 13 నుంచి 14 గూళ్ళు ఆడుతున్నది. ఇది వచ్చేసి ఆటోమేటిక్ అనమాట. ఎగ్జాంపుల్ ఇందులో ఒక గూడు తక్కువైంది అనుకో, దీని ద్వారా మళ్ళీ గూడు తీసుకుంటుంది. చూడండి, అగో తీసుకుంది. చాలా స్ట్రెంత్ బాగుంటుంది. ఇది 14 గూళ్ళు ఆడుతుంది మేడం. 14 x 3 ఇదంతా పట్టే. ఇందులో వచ్చి క్రష్ పెడతాం మేడం. ఇక్కడ ఈ క్రష్ పెడితే వాటర్ కింద పడిపోతుంది.
తీసుకుంటుంది. ఇది రివైండింగ్ అవుతుంది. ఇది వచ్చేసి మనము ఇందులో అయిన తర్వాత రివైండింగ్ అయిన తర్వాత ఇది బయటికి చిట్టో వస్తుంది. చిట్టు వచ్చిన తర్వాత ఇది మనం ఫస్ట్ ఏం చేయాలి, డబ్లింగ్ ప్రాసెస్, వైండింగ్ ప్రాసెస్ డబ్లింగ్ తర్వాత ట్విస్టింగ్ ప్రాసెస్. అది పక్క యూనిట్లో చూపిస్తా. ఇదంతా ఇది బైవల్టన్ మల్బరీ కక్కున్ నుండి ఇది వచ్చేసి 40-44 లీనియర్. మా దగ్గర ఫార్మర్ వచ్చేసి వార్ప్కేమో 2 పోగులు యూజ్ చేస్తారు, వెప్ట్కేమో 5 పోగులు యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి 2 పోగులు యూజ్ చేస్తారు వార్ప్కి. వెప్ట్కి వచ్చేసి 5 పోగులు. వార్ప్ అంటే నిలువు, వెప్ట్ అంటే అడ్డం. రైతు మల్బరీ కక్కును పట్టించిన తర్వాత ఒక పట్టు చీర తయారు కావడానికి, పట్టు దారం తయారు కావడం ఇంత పెద్ద ప్రాసెస్ ఇదంతే. రైతు దగ్గర నుంచి వచ్చిన కప్పును అక్కడికి వచ్చింది. ఆ కప్పుని మళ్ళీ సాగ్రిగేట్ చేసి ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ సాగ్రిగేట్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. హాఫ్ బాయిల్ చేశారు. హాఫ్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ బాయిల్ చేశారు. దాంట్లో నుంచి మళ్ళీ కప్పును దారం తీశారు. దారం తీసిన తర్వాత మళ్ళీ ఇచ్చేసారు మీకు. సో మొత్తం ప్రాసెస్ ఇది. మళ్ళీ ఇదైన తర్వాత కూడా అవ్వదు, దీన్ని మళ్ళీ ట్యాంక్ నుంచి మళ్ళీ డీగమింగ్ చేస్తారు. ఈ దీంట్లో గమ్ ఉంది, దరిదాపు 25-30% గమ్ ఉంటుంది. ఆ గమ్ముని కూడా తీస్తారు మళ్ళీ. అది కూడా ఇక్కడే జరుగుతుంది. ఇది ఫెల్ట్. ఇది యూజ్ లేదు. ఇది ఏమైపోయిందంటే ఒక్క రోజుల్లోనే మనం దీన్ని రివైండింగ్ చేసేయాలి. ఒక రోజులో రివైండింగ్ చేయకపోతే ఏమైందా గమ్ వచ్చి దారం రాదనమాట. దీంట్లో కూడా స్ట్రీమ్ ఉంటుంది, వేస్ట్ అయ్యేది. ఇప్పుడు దీంట్లో కోర్సర్ యాన్ తయారు చేస్తారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు, ఇట్లా బీహార్ అటువైపు తీసుకెళ్తారు. ఈ మిగిలిపోయిన కప్పులు, అందులో వేసిన కప్పులన్నీ బీహారు ఒరిస్సా అటువైపు తీసుకుని వెళ్ళి దీన్ని మళ్ళీ రీబాయిల్ చేసి కొడతారు. కొట్టి దాంట్లో కోర్సర్ కైండ్ ఆఫ్ వార్న్ ఇస్తారు, లావుగా ఉండేది. కర్టెన్ క్లాత్లకి, సిల్క్ ఫర్నిచర్స్కి వాటికి వాడతారు. పెషువా అంటారు, సన్ సిల్క్, పెషువా అవి తయారు చేస్తారు. మనం ఫార్మర్ నుంచి కక్కును తీసుకొచ్చిన తర్వాత ఆ మల్బరీ కక్కులో ఉన్న ప్యూపాని మనము హీట్ చేసి దాన్ని చంపేస్తాం. ఏది ఉండదు. ఇదంతా మళ్ళీ 1000 రూపీస్ కేజీ వెళ్తుంది. ఇది 1000 రూపీస్ కేజీ వెళ్తుంది. వాళ్ళు దీంట్లో దారం తీసుకుంటారు. ఇది మళ్ళీ దీంట్లో కూడా దారం వస్తుంది. స్మెల్ వస్తుంది అమ్మా. వర్షాకాలం కదా, వర్షాకాలం కాబట్టి స్మెల్ వస్తుంది. ఇది జూట్ అంటారు మేడం దీన్ని. ఇది వచ్చేసి బెంగాల్కి వెళ్తుంది. బెంగాల్ వెళ్తే ఇది వచ్చేసి దీన్ని తీసుకొని దీన్ని మళ్ళీ మల్బరీ స్పన్నియారం తయారు చేస్తారు దీని ద్వారా. తర్వాత అది దాంట్లో మిగిలిన తర్వాత మనకి ఇప్పుడు లారీ టైర్లు కానివ్వండి, బైక్ టైర్స్ కానివ్వండి, అందులో స్ట్రెంథెన్ కోసం ఇది కూడా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 1400 ఫర్ కేజీ. సిల్క్ ఫినిషింగ్ వస్తుంది. అలా అయితే వేస్టేజ్ కూడా ఇక్కడ వేస్ట్ అవ్వదు. అయితే వేస్టేజ్ కూడా వేస్ట్ అవ్వదు. ప్యూపా కూడా వచ్చేసి మనకు ఫిష్ ఫార్మర్స్, తర్వాత రొయ్యల చెరువు వాళ్ళంతా అది తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్ళి డ్రై చేస్తారు. చనిపోయిన తర్వాత బయటకు వచ్చింది కదా, ఆ పట్టు పురుగు ఉంది కదా, ఆ పట్టు పురుగుని ఆక్వాకల్చర్ వాళ్ళు వాడతారు. వాటికి ఫుడ్ కోసం వాడతారు. చచ్చిపోయిన తర్వాత కూడా ఉపయోగపడడం అంటే ఇదే. మనిషి మాత్రం ఉపయోగపడ్డగా వేస్టేజ్ అయిన తర్వాత వేస్టేజ్ అయినటువంటి మన కక్కున్స్ ఉంటాయి కదా మేడం, అందులో వేస్తే షీట్ తయారవుతుంది. అందులో షీట్ అయితే రొటీన్ గా తిరుగుతూ ఉంటది. తిరుగుతూ ఉంటే ఇట్లా ఇది తయారవుతుంది. ఇది షీట్ తయారవుతుంది. ఇదంతా చైనా ఎక్స్పోర్ట్ అవుతుంది. పట్టు పురుగులని వేస్టేజ్ ఏవైతే రీల్ కావో, రీల్ గా మల్బరీ కక్కున్స్ అంతా షీట్ తయారు చేస్తాం. ఎక్స్పోర్ట్ అవుతుంది, చైనాకి వెళ్తుంది. వాళ్ళు దీన్ని ఏం చేస్తారు అంటే మన ఫర్నిచరింగ్ ఫ్యాబ్రిక్, తర్వాత ఈ రజాకులు ఉంటాయి కదా, కూల్ ఏరియా ఉంటది కదా, ఆ కూల్ ఏరియా మెత్తటి పరుపుల్ లాగా ఉంటాయి చూస్తే కప్పుకుంటారు చూసావా, దానికి ఇదంతా యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ ఎవరు దీన్ని రిప్లేస్ చేసుకునే అంటే మన వెదర్ కి ఇది అవసరం లేదు. చాలా వేడిగా ఉంటుంది. దీంతో ఫ్యాబ్రిక్ తయారు చేసిన, దీంతో దుప్పటి తయారు చేసిన, దీంతో ఫర్నిషింగ్ చేసిన మన ఇట్లా వస్తుంది. సో స్నో ఫాలింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఆ స్నో ఫాలింగ్ కంట్రీస్ లో ఇది వాడతారు ఫెల్ట్.
అందులో అయిన తర్వాత ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ యూనిట్లోకి వచ్చిన తర్వాత దీన్ని వైండింగ్ డబ్లింగ్ ట్విస్టింగ్ చేస్తాం. దీన్ని యూనిట్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ చిట్టని తీసుకుని వచ్చి దీంట్లో వేసి దీన్ని వైండింగ్ చేస్తాం. వైండింగ్ చేసిన తర్వాత 2 ప్లే కోసము డబ్లింగ్ చేస్తాం. అందులో దాంట్లో 2 బాబిన్లను కలిపి ఒక బాబిన్ చేస్తాం. ఒక బాబిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ మిషన్ మీద దాన్ని ట్విస్ట్ చేస్తాం. ట్విస్ట్ చేయడం అంటే కర్రీ పెట్టడం. ఆ వార్పుకి వచ్చేసి మనకు 8 నుంచి 9 కర్రీ వస్తుంది. వెబ్ట్కి వచ్చేసి 6 నుంచి 7 కర్రీ వస్తుంది. అంటే ట్విస్టింగ్ కదా 1 by 1 ఒక ఇంచుకి 3 ట్విస్టులు, ఒక ఇంచుకి 8 ట్విస్టులు అట్లా. ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి వార్పింగ్ అవుతుంది. ఇది వార్ప్ మిషన్. ఇది 50 బాబిన్లు పెట్టి ఇది మనకు మా దగ్గర వీవర్ వచ్చేసి 52 గజాలు 3600 పోగులు. 3600 పోగులు మీకు 1800 పోగులు కింద ఉంటాయి, 1800 పోగులు మీద ఉంటాయి. ఇట్లా తొక్కడము 3600 పోగులు. ఇది వార్పుకు అనమాట. 52 గజాలు 3600 పోగులు. ఇది వేస్తే మనకు 72 రీడుకు మనకు మీరు ఇది కట్టుకున్నారు కదా మీరు, ఇది కాటన్ తెలియ రుమాల్ శారీ, డబల్ ఇక్కర్ శారీ. సేమ్ ఇదే శారీ తయారు కావాలనుకుంటే మనకి ఇది వచ్చేసి ఇదే 72 రీడు అచ్చుకి 3600 పోగులు 1800 వెబ్ట్కి వచ్చేసి మళ్ళీ 44 డిన్నర్ వేసుకోవాలి. వేసుకుంటే లెక్కలు ఉన్నాయి సార్ ఇందులో. అవునండి, మామూలు లెక్కలు లేవు. ఇది వచ్చేసి దీంట్లో వెబ్ట్ తయారవుతుంది మేడం. ఇదేమో పొడుగు ఇట్లా వార్పుది దాని మీద ఉన్నాడు. ఇదేమో వెబ్ట్, దీమే చిట్టు తయారవుతుంది. వేరే వేరే కాదు. చాలా చాలా నాలెడ్జ్ ఉంది ఇందులో. దీంట్లో వెబ్ట్ తయారవుతుంది. ఈ యూనిట్ అంతా మాకు అందులో ఉండే, అందులో మొగ్గాలు ఉండే. అది సరిపోదు కాబట్టి ఇందులో మల్టీ అండ్ రీలింగ్ యూనిట్ ఉండే. రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఇందులో మల్టీ అండ్ రీలింగ్ యూనిట్ ఉండే. సార్ గారే తీసుకుని వచ్చారు మా దగ్గరికి. ఇందులో మల్టీ అండ్ రీలింగ్ ఉండే, అది తీసేసినాము. అది అప్గ్రేడ్, అది అయిపోయింది. దానికి వచ్చేసి 25 మంది పనిచేస్తే రోజు 15 కిలోల దారం వచ్చేది. దీంట్లో 20 మంది పనిచేస్తే రోజు 50 కిలోల దారం వస్తుంది. వచ్చేసి ఇది ఇక్కడ వచ్చేటువంటి యారను ఇప్పుడు టోటల్ ఆల్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది. అది మేము చైనా బెంగళూరులో ఉన్నటువంటి ట్రేడర్స్ మేము యారన్ సప్లై చేస్తాము. వాళ్ళు ఎంటైర్ ఇండియా సప్లై చేస్తారు, వేరే కంట్రీస్ కూడా సప్లై చేస్తారు వాళ్ళు. ఇది వచ్చేసి 4C వస్తుంది. మా క్వాలిటీ వచ్చేసి 4C వస్తుంది. మాది 6200 రూపాయలకు మార్కెట్లో అమ్ముడుపోతా ఉన్నది ఇప్పుడు దారం. 2022 డీనియర్ 44 డీనియర్ వచ్చేసి 5700 రూపాయల కిలో అమ్ముతా ఉన్నాం ఇప్పుడు. ఇక్కడ ఉన్నటువంటి వీవర్ మా చీరను మా యారని కొనాలంటే ఆటోమేటిక్ చీర ధర పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి రీలర్స్ ఏం చేస్తారు, వీవర్స్ ఏం చేస్తారంటే చెరుకా ఫ్లెచర్ వాడతారు. ఇది వచ్చేసి ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్, ఇండియన్ ఆటోమేటిక్ IARM అనమాట. ఇప్పుడు ఇండియన్ ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్. గవర్నమెంట్ కూడా ఎందుకు ఇంత దీన్ని ప్రోత్సహిస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకు 25 రోజుల్లో పంట వచ్చేటటువంటి పంట ఈ భూప్రపంచం మీద ఏది లేదు, ఓన్లీ మల్బరీ కక్కుం తప్ప. అది కూడా ఒక రైతు ఒక ఎకరానికి ఒక సంవత్సరానికి 8 పంటలు తీస్తారు. 8 పంటలు అంటే ఒక ఎకరానికి 200 కిలోలు వస్తుంది 25 రోజులకు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 750 రూపాయల నుంచి 800, 200 కిలోల కంటే 1,60,000 రూపాయల ఇన్కమ్ 25 డేస్లో ఫార్మర్కి వస్తున్నది. వాళ్ళు కూడా చంటి పిల్లలాగా కాపాడితేనే ఆ గూడు తయారవుతుంది. ఆ గూడుని తీసుకొని వచ్చి మేము ఇంత శ్రమ పడితేనే ఈ పట్టు దారం తయారవుతుంది. ఒక పట్టు చీర తయారు కావడానికి అటు రైతు కష్టపడుతున్నాడు, రీలర్ కష్టపడుతున్నాడు, ట్విస్టర్ కష్టపడుతున్నాడు, వీవర్ కష్టపడుతున్నాడు. మీలాంటి మా తెలుగు ఆడపడుచులంతా కూడా ఈ పట్టు చీర కట్టుకోవడం అంటే, ఎందుకంటే హ్యాండ్లూమ్ ఉన్నటువంటి ప్రియారిటీ ఈ ప్రపంచంలో దేనికి లేదు. పవర్లూమ్ అంటే పవర్లూమ్లో అంటే అన్ని రకాలైనటువంటి దారాన్ని యూజ్ చేయొచ్చు. పవర్లూమ్ మీద మా చీర తయారు చేయడం అంటే ఒక సేలంలో ఒక దగ్గర తయారవుతుంది. కానీ మా దగ్గర ఉన్న వీవర్స్ అంతా కూడా హ్యాండ్లూమ్ మీదనే ఈ చీరలు తయారు చేస్తున్నారు. అంటే మీరు ఓన్లీ థ్రెడ్ వరకే మీరు తయారు చేస్తున్నారు? లేదు మేడం, చీరలు కూడా తయారు చేస్తున్నాం. అక్కడ మొగ్గాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు అది ఆ యూనిట్ పెట్టి రన్నింగ్లో తీసుకురావడం మేము సముద్రాన్ని ఇదంత పని అయింది. ఎందుకంటే కొత్త పనిగా మేడం. మా బాబు కూడా టెక్స్టైల్ ఇంజనీరింగ్ అయిపోయింది, ఇప్పుడు MBA చేస్తున్నాడు. పాప ఫ్యాషన్ టెక్నాలజీ కంప్లీట్ అయింది. అరుణ్ కుమార్ సార్ ప్రోత్సాహం వల్ల మేము ఇంత చాలా శ్రమతో కూడుకున్న పని, రిస్క్తో కూడుకున్న పని, తర్వాత డబ్బులతో కూడుకున్న పని. తెలంగాణ గవర్నమెంట్ సహకరిస్తున్నది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకరిస్తున్నది, వీవర్ సర్వీస్ సెంటర్ సహకరిస్తున్నది, సెరికల్చర్ సహకరిస్తున్నది, సెంట్రల్ సిల్క్ బోర్డ్ సహకరిస్తున్నది. మేము నాదే యూనిట్లో ఒక 35 నుంచి 40 మందికి ప్రత్యక్షంగా పని కల్పిస్తున్నాం. వీవర్స్ ఒక 50 మందికి పని కల్పిస్తున్నాం. వార్పు ఇచ్చి డిజైన్స్ చెప్పి
మార్కెట్లో పోయేటటువంటి కాలానికి అనుగుణంగా సరికొత్త డిజైన్లు రూపకల్పన చేసి మార్కెట్లోకి అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర తయారైనటువంటి చీరలు కూడా మేము కస్టమర్కి ఇన్ టైంలో కూడా అందియలేకపోతున్నాం. ఎందుకంటే హ్యాండ్లూమ్ది కాబట్టి ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఇదంతా కూడా మేము 2020లో స్థాపించినటువంటి యూనిట్ ఇది. ఇప్పటి వరకు 7 వరకు తీసుకొని వచ్చినాం మేడం. ఇది పట్టు చీర పుట్టు పూర్వోత్తరాలు అన్నమాట, అంతేనా సార్? దట్స్ రియల్లీ నైస్. ఇందులో బాబిన్ అయిన తర్వాత మళ్ళీ అందులో స్టీమ్ ఇవ్వాలి. ఆ స్టీమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ట్విస్టింగ్ చేయాలి. ఇది ఇంకో 1 వీక్ 10 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ యారన్ మన ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా స్టార్ట్ చేస్తాం. అది 500 kg బైలర్. అది రోజు మాకు ఒక 1500 కిలో నుంచి 2000 కిలోలు ఫైర్వుడ్ మాకు అవసరం ఉంటుంది. అందులో వచ్చేసి 5 కిలో వాట్ల స్టీమ్ను మేము ఎప్పుడు కూడా దాన్ని స్టోర్ చేసుకుని ఉంటాము. దానికి కావాల్సినటువంటి స్టీమ్ అంతా కూడా మా కుకింగ్ బేషన్కి, తర్వాత రివైండింగ్ బేషన్కి, తర్వాత రీలింగ్ బేషన్కి అంతా కూడా ఆ స్టీమ్ ద్వారానే మొత్తం వెళ్తుంది. అది ఇందాక అక్కడ ప్రాసెస్ అంతా చూసాం కదా, అయిన తర్వాత దిస్ ఇస్ ఫైనల్ ప్రొడక్ట్. దిస్ ఇస్ ఫైనల్ కాదు మేడం, ఇది వచ్చేసి సింగిల్ యార్న్. ఇది రా సిల్క్. ఇది అంటే ఇది ముడి సరుకు, పట్టు ముడి సరుకు. ఇది అంటే ఇప్పుడు మాకు రా సిల్క్ సారీస్ అని వస్తాయి. ఇదేనా రా సిల్క్? అంటే దుబియాన్ అన్నమాట. అది ఇంకా లావు ఉంటుంది. అది అది కూడా చేయిస్తాం మీకు. రా సిల్క్ కూడా ఉంది. ఇది వచ్చేసి మళ్ళీ మేము ఇది వచ్చేసి ట్రేడర్కి సప్లై చేయడం కోసం పెట్టినాము. ఇది ఒక చిట్టే. ఇది ఒక చిట్టే వచ్చేసి 80 grams ఉంటుంది. ఇది తర్వాత ఒక బండల్ వచ్చేసి 5 కిలోలు ఇట్లా ప్యాక్ చేస్తాం మేము. ఇదంతా చైనా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది అందరూ ఏమంటారు అంటే చైనా నుంచి ఇండియాకి యారన్ వస్తుంది అంటారు, కానీ మీరు చూడండి చైనా వాళ్ళ స్టిక్కర్స్ ఇదంతా కూడా. ఇదంతా చైనాకి మేము ఇక్కడ నుంచి బెంగళూరుకి ట్రేడర్స్కి ఇస్తాం. వాళ్ళు ఇక్కడ నుండి చైనాకు పంపిస్తే చైనా నుంచి మళ్ళీ ప్రపంచ దేశాలకు మళ్ళీ ఇండియాకు కూడా మన దారమే చైనాకు పోయి అక్కడ దారమే మళ్ళీ చైనా దారం అని చెప్పి మనల్ని కొనుక్కుంటున్నారు. సో ఇది మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని ఎంతో బాధపడుతూ ఉంటాం కదా. మన భారతదేశ పట్టు చైనాకి, భారతదేశ పట్టు తెలంగాణలో పోచంపల్లి నుంచి పుట్టిన ఈ పట్టు చైనాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. దట్స్ రియల్లీ అండి సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అయిపోయిన తర్వాత ఇది మనము 40-45 డిన్నర్ తయారు చేసిన తర్వాత మన దగ్గర వచ్చేసి మామూలు ఆసు అంటే అది 30 కొయ్యలు ఉంటుందమ్మా. 30 కొయ్యల నుండి ఇప్పుడు మడతాస్ లేటెస్ట్ గా మా చేనేత కళాకారులు తయారు చేస్తున్నారు. 300 కొయ్యల వరకు కూడా డిజైన్ తయారు చేసి మేము ఇస్తా ఉన్నాము. ఇదంతా కూడా చిటికీ అనమాట. ఇదంతా కండెలు చుట్టి మొగ్గ మీద వేసి పోగు నేసుకుంటూ పోతే 5.5 గజాల చీర తయారయ్యేది అవుతుంది దీంట్లో. ఇదంతా కూడా ఏది కూడా మనము మాన్యువల్గా చేసేటటువంటి పని. ఏది కూడా మనము ఆటోమేటిక్గా చేసేటువంటి పని ఏది లేదు. పోచంపల్లికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా పట్టుని డిగమింగ్ చేసుకొని వీవర్ ఆసు మీద పోసుకొని చుక్కలు వేసుకొని గ్రాఫ్ చేసుకొని రంగులు అద్ది కండెలు చుట్టి మొగ్గ మీద నేసి 4 రోజుల తర్వాత చీర తయారవుతాయి. సో దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే హ్యాండ్లూమ్ కాస్ట్లీ అని ఇంకెప్పుడు అనను. ఇట్ ఈస్ సో కాస్ట్లీ అని అనుకున్నాను. దానికి నాకైతే ఆన్సర్ దొరికింది. ఎందుకంటే ఇంత కష్టం చూసాక ఎవరు ₹1 పెట్టడానికి వెనకడిగా వేయరు ఖచ్చితంగా. ఇది వచ్చేసి మేడం మన ప్రపంచంలో 4 రకాలైనటువంటి సిల్క్ తయారవుతుంది. అది వచ్చేసి మల్బరీ, టస్సర్, ఏరి, మూగా. మల్బరీ వచ్చేసి ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాముఖ్యతగా అన్నది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు మన తెలంగాణలో 3600 ఎకరాలలో మనం పట్టుగుళ్ళు రైతులు పండిస్తున్నారు. రాబోయే కాలంలో ఇది గవర్నమెంట్ మాకు ఏఆర్ఎం ఇవ్వడం వల్ల మాకు వచ్చేసి నాకు రోజు 200 కిలోల కక్కున్స్ కావాలి. 200 కిలోల కక్కున్స్ అంటే 200 కిలోలు ఇంటూ 25 రోజులు పనిచేస్తాం. నియర్ అబౌట్ మాకు ఒక నెలకు వచ్చేసి 3.5 నుంచి 4 టన్నుల కక్కున్స్ కావాలి మాకు. అంటే రైతులు మాకు కావాల్సినంత ఉత్పత్తి కూడా ఇక్కడ తయారు చేయట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా నేను తెలియజేస్తాను ఏంటంటే రైతులకు అవగాహన సదస్సు కల్పించి 25 రోజులలో పంట వచ్చేటటువంటి పంట ఏది కూడా లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రైతులకు కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నది, రీలర్స్ కూడా ఇన్సెంటివ్ ఇస్తున్నది, మమ్మల్ని గవర్నమెంట్ ప్రోత్సహిస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు కూడా అవగాహన సదస్సు కల్పించి ఈ మల్బరీ పట్టుగూళ్ళు పండించడం కోసము ఈ ప్రభుత్వం కూడా మీ ద్వారా వారికి ప్రోత్సాహానికి ఇచ్చి ఈ వాటర్ తక్కువ ఉన్నటువంటి ప్లేస్లో కూడా ఈ మల్బరీ సాగు చేసుకోవచ్చు. 25 రోజుల పంట వచ్చే పంట ఈ భూమి మీద ఏది లేదు. డబ్బులు కూడా అదే రోజున కూడా
రైతులకు డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయిపోతుంది. మేము ఇప్పుడు దానికోసం ఏం చేయాలంటారు? ఎవరైనా సపోజ్ చదువుకున్న వ్యక్తులు ఎవరైనా అలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఏమేం చేయాలి? చేయొచ్చు ఎవరైనా. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ యంగ్ ఎంటర్ప్రీనియర్స్ ఎవరు వచ్చినా కూడా ఈ ఏఆర్ఎంలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది, ట్విస్టింగ్ రీలింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. వీవర్ సర్వీస్ సెంటర్ 90% మొగ్గాలు ఇస్తున్నారు, వాషింగ్ మిషన్లు ఇస్తున్నారు, జకార్డ్ మొగ్గాలు ఇస్తున్నారు. కానీ ఈ యొక్క నేత వృత్తి, ఈ యొక్క రీలింగ్ అంటే రిస్క్తో కూడుకున్న పని అని చెప్పి చదువుకున్న పిల్లలంతా కూడా వేరే ఉద్యోగాల వైపు వెళ్తూ ఉన్నారు. కానీ యువత ఏదైనా సాధించాలనుకుంటే మంచి 10 మందికి ఉపాధిని ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటువంటి యూనిట్ ఈ పట్టు యూనిట్. కాబట్టి యువత కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చి వారికి కూడా పని కల్పించడానికి సిద్ధంగా ఉన్నది. ఈ టస్సర్ వచ్చేసి మీకు మహాదేవ్పురం మీకు ఐడియా ఉన్నది. మల్బరీ వచ్చేసి మా తెలంగాణలో గట్టుపల్లి, పుటపాక, చౌటుప్పల్, పోచంపల్లి, కోయిలగూడెం, సిరిపురం, ఎల్లంకి ఇక్కడ అనేక మంది వీవర్స్ ఈ మొగ్గల మీద జీవనోపాధి పొందుతూ ఉన్నారు. ఇందులో వచ్చేసి మేము టస్సర్లో చీరలు తయారు చేస్తున్నాము, ఏరీలో తయారు చేస్తున్నాము. మూగ అంటే చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి మూగ 30,000 రూపాయల కిలో ఉంటుంది. అది చీర 1,00,000 పైన అవుతుంది. కాబట్టి ఎక్కువ పెట్టుబడితో కూడుకున్న పని కాబట్టి అది చేయట్లేదు. మేము మల్బరీ చేసినాం, టస్సర్ చేసినాం, ఏరీ చేసినాం. అన్ని రకాల చీరలు తయారు చేస్తున్నాం. కస్టమర్ ఏది వచ్చినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2024లో ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ అవార్డు మాకు రావడం జరిగింది. అది 280 కొయ్యల మీద బెస్ట్ డిజైనర్గా మా మిసెస్కి అరుణ్ కుమార్ సారు ప్రోత్సాహంతో మాకు స్టేట్ అవార్డు కూడా రావడం జరిగింది. మీ ద్వారా కూడా ఈ 7వ తేదీన 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం మేడం. ఇది మల్బరీ స్పన్ శారీ మేడం. ఇది వార్పు మల్బరీనే, పేక మల్బరీనే. మీరు పట్టుకోండి, ఫీల్ మెత్తగా ఉంటుంది. ఇది మెత్తగా ఉంటుంది. ఇది వచ్చేసి మర్తాస్. ఇది 260 కొయ్యల డిజైన్. అది వచ్చేసి టిష్యూ శారీ. అది అంటే ఇప్పుడు మీ దగ్గరే కొంటే ఎంత వరకు పడే అవకాశం ఉంది అడగచ్చా? మేము B2B మేడం, మాకు మీకు మధ్యన ఎవరు లేరు. ఇది వచ్చేసి మీకైతే 12,000కి వస్తుంది శారీ. ఇది షోరూమ్కి వెళ్తే మేము ఏం చెప్పలేము, మీరు ఊహించలేరు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఏ రకమైనటువంటి దారం మీద కూడా మనం చేసే ఇది వచ్చేసి అది వచ్చేసి మనకు వచ్చేసి 8,000కి వస్తుంది. అది 8,000. ఇది వచ్చేసి 10,000కి వస్తుంది. కానీ మనకి షోరూమ్ కి వెళ్ళిపోయేటప్పటికి ఇది పక్కగా అన్నానా. దీనికి అవార్డు వచ్చింది మేడం. 280 కొయ్యలు మేడం. ఇది 280 కొయ్యలు. ఇదంతా కూడా వెజిటేబుల్ కలర్స్. అదంతా కూడా అది మేము ఫ్యాబ్రిక్ తయారు చేసి మేము బాంబేకు ఇవ్వడం జరిగింది. జేడ్ కంపెనీ వాళ్ళు ప్యారిస్కి ఎక్స్పోర్ట్ చేసారు దాన్ని. ఇది వచ్చేసి రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఫోటో. ఇది హ్యాండ్లూమ్ డే ప్రోగ్రామ్ శిల్పారామంలో అది మాకు స్టేట్ అవార్డు వచ్చినటువంటిది. అది పళ్ళు మేడం. ఇది శారీ. ఇది మర్తాస్ మీద తయారైనటువంటి శారీ. ఇది అంతా యూనిక్గా ఉంటుంది. డిజైనర్ మార్కెట్లో ఉన్నటువంటి పీసెస్ మా దగ్గర ఉన్నాయి. పోచంపల్లి పట్టున్నాయి. మన పోచంపల్లి పట్టున్నాయి. ఇది 10కి వస్తుంది. టసర్ గీచా మేడం. ఇది మనం మల్బరీ ఏమో దుబియా తయారవుతుంది. టసర్ కాకుండా టసర్ ఇది గీచా. ఇది మాన్యువల్గా చేంజ్ చేయడం. మనం ఒకసారి పట్టుకోండి మేడం. ఇది వాళ్ళ కై మీద అంటే క్వాలిటీ ఎలా కనిపిస్తుందంటే దిస్ ఇస్ రియల్ టస్సర్ అన్నట్టుగా ఉంది. రియల్ టస్సర్, 100% రియల్ టస్సర్. పళ్ళు బ్లౌజ్. ఇది ఊల్ మేడం. ఇది ఇక్కడనే అవుతుంది. ఆ ఊల్ తయారు కాదు, వేరే వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తే చేసి ఇచ్చినాం, చూపించడానికి ఇచ్చినాము. మీరు పట్టుకోండి, ఫీల్ ఎట్లుంటుంది అది.
ఒరిస్సా సప్లై చేసినాం మేడం. సో నిజమైన పట్టుని కొనాలి అని అనుకుంటే గనక, వీవర్‌ని సపోర్ట్ చేయాలంటే గనక డెఫినిట్‌గా ఇలాంటి డైరెక్ట్‌గా మనం తీసుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే ఇక్కడ మీకెవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే ఒకసారి ఎలా కాంటాక్ట్ అవ్వాలో చెప్పండి? మాది పోచంపల్లికి ఎంట్రీ అవుతూ ఉంటేనే లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. దాని ఆపోజిటే మా ఈ శ్రీరంజన్ ఇక్కత్ టై అండ్ డై ప్రొడ్యూసర్ కంపెనీ ఉన్నది. మా దగ్గర వచ్చేసి మల్బరీ కకున్ నుంచి పట్టు చీర తయారయ్యేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ నేరుగా చూడొచ్చు. ఇక్కడ మా దగ్గరికి వచ్చేటటువంటి కస్టమర్స్ కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి చీరలు కావాలన్నా కూడా మేము మినిమం 2 చీరల నుండి వాళ్ళు ఆర్డర్ చేసి తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర ఏరీ సిల్క్ దొరుకుతూ ఉన్నది, టసర్ సిల్క్ దొరుకుతూ ఉన్నది, లెనిన్లో కూడా మేము శారీస్ తయారు చేస్తూ ఉన్నాము. ఈరోజు అరుణ్ కుమార్ సార్ గారు మరియు అంజలి మేడం గారు మా యూనిట్ని సందర్శించడం జరిగింది. అనేక మంది కస్టమర్స్ కూడా మా యూనిట్ని సందర్శిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ చేసేటువంటి పిల్లలు కూడా ఇప్పుడు ప్రైమరీ సెక్షన్ నుంచి తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్ పిల్లలు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఈ పట్టు ఏ విధంగా తయారవుతుంది, చీరలు ఏ విధంగా తయారవుతున్నాయని వాళ్ళు నేరుగా చూసి వాళ్ళు ఈ యొక్క చీరలు తయారు చేయడంలో, పట్టును తయారు చేయడంలో వాళ్ళు ఏ విధంగా తయారవుతుందో కూడా తెలుసుకుంటా ఉన్నారు. మేడం గారు ఈరోజు అరుణ్ కుమార్ సార్ గారు, మేడం అంజలి మేడం గారు మా యూనిట్ని సందర్శించడం కూడా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం మేడం. మా నెంబర్ వచ్చేసి 8886528322. ఇది మా మిసెస్ నెంబరు, వాట్సాప్ నెంబరు. ఎనీ టైము మా మిసెస్ గారు అందుబాటులో ఉంటారు. మా బాబు దీక్షిత్, మా మిసెస్ పేరు మాధవి.